హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఈవినింగ్ రెసిపీ అండి. గోధుమ పిండి తీసుకొని అందులో సాల్ట్, ఆయిల్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సేమ్ మనం చపాతీని ఎలా పిండి కలుపుకుంటామో చపాతీ కోసం అలానే కలుపుకోవాలి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. మనకి కొంచెం ఆలు, గోధుమ పిండి ఉంటే చాలు. చూడండి, సేమ్ చపాతీని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని మూత పెట్టి పక్కన ఒక 5 minutes పెట్టేయండి. ఆలూని తీసుకొని చిన్న ఆలూస్ 3 తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన ఆలూని బాగా ఒక స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. అందులో కొద్దిగా కారం, సాల్ట్, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర కొందరికి వాము నచ్చితే వాము కూడా వేసుకోవచ్చండి. వాము బదులు జీలకర్ర వేస్తున్నాను. నెక్స్ట్ ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని నెయ్యి ఆర్ ఆయిల్ వేసుకొని బాగా స్పూన్తో కలుపుకోండి. అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు కొంచెం గోధుమ పిండి అలా చల్లుతూ సేమ్ చపాతీని ఎలా మనం రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోవాలి. అలా 2 చపాతీస్ని రోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ చపాతీని నేను చేసి చూపించినట్టుగా ఇక్కడ పెడుతున్నాను కదా, ఇలా ఉంచి మనం పక్కన పెట్టిన ఆలు స్మాష్ని స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేరే రోటీ ఉంటుంది కదా, 2 రెడీ చేసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా రోటీని ఇలా పెట్టి చేత్తో ఇలా అద్దాలండి. బాగా తిగ్గా అయ్యాక బోత్ సైడ్స్ ఒక చాక్తో కట్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ వేస్ట్నంతా సైడ్నంతా తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ రోటీలని ఇలా కట్ చేసుకోండి. అడ్డగా నిలువుగా ఇలా కట్ చేసుకొని ఇవి చిన్న బాల్స్లా సూపర్ సైజులో చేసుకుందాం. చాలా చిన్న బాల్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి, ఈ రెండింటిని అలాగే బ్యాక్ సైడ్ రెండింటిని కలుపుకోవాలి. సేమ్ నేను చేసి చూపించే విధంగా చేసుకోండి. షేప్ అనేది చూడడానికి చాలా బాగా వస్తుందండి. నేను చేసి చూపించిన విధంగా మీరు చేస్తే చాలా బాగుంటుంది. ఇలానే మొత్తం అన్నింటినీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ఇందాక తయారు చేసిన బాల్స్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. కాస్త ఎర్రగా అయితే చాలండి, ఎక్కువగా అవ్వాల్సిన అవసరం లేదు. బాగానే ఉంటుంది, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. టమోటా కెచప్లో ముంచుకొని మీరు తింటే చాలా ఈజీగా స్నాక్ రెసిపీ చేసుకోవచ్చు. విరిచి చూపిస్తున్నాను చూడండి, చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.